సోషల్ మీడియాలో చాలా చర్చకు దారితీస్తా ఉంది. ఎంతో మంది సినీ నాయకులు కానీ అదే సినిమాలో ఉండే ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు కానీ బయట ప్రజలు కూడా సాంగ్ విన్నాక ఘోరంగా తిడుతున్నారన్న. యాజ్ ఒక కామన్ ఆడియన్స్ గా మీరేమనుకుంటున్నారంటే తను అలాంటి పాటలు అంత ప్రభుత్వం పాడడం కరెక్ట్ అంటారా? దానిలో కొన్ని బూతుల పదాలు కూడా వినపడినాయి అని చెప్పేసి కామెంట్లు వినపడుతున్నాయి. కానీ ఉన్న పేరుని చెడగొట్టుకోవడానికి తప్ప ఎందుకు పాడాడు ఆయన అన్న ఫీలింగ్ అయితే కలిగిందమ్మా స్టేజ్ మీద పాట పాడటం వల్ల. అది ఇంకా ప్రభాకర్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. బట్ ఇప్పటి వరకు ఆయనకి ఎలాంటి బ్యాడ్ నేమ్ కూడా రాంది. తన కొడుకు మొన్నగాక నేను వచ్చాడు ఇండస్ట్రీకి, బట్ వచ్చి రాకుండా ఒక రిలీఫ్ అనేది ఇచ్చాడమ్మా. ఒక రిలీఫ్ అనేది ఇచ్చాడు ఆయనకి. చిన్నప్పటి నుంచి విధానం అనేది చాలా చూసాము. వాళ్ళ అబ్బాయికి ఇచ్చిన విధానం అనేది చాలా ఫ్రీగా మాట్లాడతాం. కానీ ఎక్కడ ప్రోగ్రామ్స్ దగ్గర కూడా కొన్ని ప్రోగ్రామ్స్ దగ్గర ఆయన పక్కన కూర్చోబెట్టుకోవడం కానీ చాలా చూసాం. కానీ ఈ రోజు ఆయన పరంగా అనకూడదు, ఇక మనం కామన్ గా మాట్లాడాలి కాబట్టి చెబుతున్నాం. ఏంటంటే కింద కామెంట్లు చూస్తుంటే మరీ బ్యాడ్ అనిపిస్తుంది. మరి ఆయన కామెంట్లు చూశాడో లేదో తెలియదు. కొద్దిగా రెస్పాన్స్ అయ్యి ఏదో ఒక మాట అయితే బయటకు వచ్చి చెబితే బాగుంటుంది అన్న ఫీలింగ్ కలిగిందమ్మా. ఒక జర్నలిస్ట్ ని 24 గంటలలో సారీ చెప్పకపోతే నేను ఎలా చూసుకోవాలి, అలా చూసుకోవాలి, నేను ఎలా దాంట్లో దేవాలి అలా సారీ చెప్పించుకుంటా అని చెప్పి ఒక జర్నలిస్ట్ ని బెదిరించాడు అన్నట్టు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు కన్నా, పోలీస్ వెళ్ళి ఇచ్చాడు, ఆల్రెడీ చూసాం, అది కూడా చూసాం. కానీ ఆయన అట్లా వారింగ్ ఇవ్వటం కూడా రాంగ్. ఏంటంటే ఒక చంద్రహాస్ అనేటోడు సాంగ్ రాసుకుంది ఆయనే, సింగర్ ఆయన, అన్ని ఆయన. ఇలా వల్గర్ గా ఉంది మొత్తం, కంటెంట్ మొత్తం సాంగ్ మొత్తం వల్గర్ గా ఉంది. అదే సాంగ్ ని అదే జర్నలిస్ట్ ఇలా ప్రొడ్యూసర్ అని లేకపోతే డైరెక్టర్ అని వాళ్ళ పాట ఎలా పాడతావు పిల్లలకి ఏం మెసేజ్ ఇస్తున్నావు అని చెప్పేసి అడిగాడు దాన్ని. కానీ తిట్టలేదు. చంద్రహాస్ ఇలాంటి పాటలు ఎందుకు రాస్తున్నావు అని చెప్పేసి అడిగాడు, అంతే. దాని గురించి మీరేమంటారు? ఆ పాటలో బూతులు ఉండదని చెప్పేసి ఒక రిపోర్టర్ గా ఆయన అడగాల్సిన బాధ్యత ఉంది కాబట్టి విన్నాడు. కాబట్టి సొసైటీలో ఏంటంటే ఒక పాట రావాలంటే ఇంత ముందు కంట్రోల్ ఉండే కొన్ని ఏదైనా కానీ ఒక పాట బయటకు రావాలంటే పోలీసుల తరపున కానీ ఏదో ఒకటి ఉండేది. కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా పెరిగిపోవడం వల్ల విపరీతంగా ఏ పడితే బయటకు వచ్చేస్తున్నాయి. దానిలో ఉన్న పదాలు ఎంత ఘాటుగా ఉన్నాయి. విన్నాళ్ళకైతే బాధ వేసిద్ది కదా. మరి దాని గురించి స్పందించాడు ఒక రిపోర్టర్ గా, బాధ్యతగా అడిగాడు క్వశ్చన్. కానీ పోయి నువ్వు రిపోర్టర్ గా వార్నింగ్ ఇస్తానంటే ఎట్లా? నువ్వు పోయి రిపోర్టర్ గా వార్నింగ్ ఇస్తావు అనుకుంటే ఎట్లా? అన్ని ఏంటంటే బెదిరింపులు. ఈ కాలంలో మధ్యకాలంలో ఏంటంటే ప్రతి ఒక్కరు వచ్చేసి బయటకు వచ్చేసి బెదిరింపులు చూసేపాటికి అది అలవాటు అయిపోతుంది. సోషల్ మీడియాలో చూసే ఇలా చెడిపోతున్నారు అన్న ఫీలింగ్ కలుగుతుంది. పెద్ద లేదు చిన్న లేదు, డైలాగులు వదిలేయటమే, సినిమా అనుకుంటున్నారు, ఏందో అర్థం కావట్లా. అది ఇలాంటి ప్రమోషన్స్ కోసమే చేసి కావాలని స్టంట్స్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. కానీ ఆయన మాట్లాడిన మాట అట్లా లేదు కదా. 24 గంటలంటే మన గుంటూరు ఎంపీ చంద్రశేఖర్ గారి డైలాగ్ ఉంటాడేమో అనుకుంటున్నా నేను. 24 గంటల రాంబాబు గారికి సినిమా చూపిస్తాను అన్నట్టు సినిమా చూపించాడు కదా. ఆయన డైలాగ్ ఉంటాడేమో అని నేను అనుకుంటున్నా. ప్రతి ఒక్కటి 24 గంటలు పడితే ఆయన ఎంపీ అయ్యా, నువ్వు కామన్ మ్యాన్వి, నీకు ఆయనకి తేడా లేదు. అది కరెక్ట్ కాదన్న. అందుకే రిపోర్టర్ కూడా స్పందించాడు, పోలీసులు స్పందించారు. ఓకేనా, పోలీసులు కూడా మాట్లాడారు కదా, స్పందించారు, తగిన చర్యలు తీసుకుంటారు, నువ్వేం చేస్తావు అనేది చూద్దాం అనే లెక్కనే మాట్లాడారు కదా.